వెల్కమ్ టు వ్యూ పాయింట్. కొంతమంది దువ్వితే జుట్టు రాలుతుందని సరిగ్గా దువ్వను కూడా దువ్వరు. కానీ దువ్వే పద్ధతిని బట్టి జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరుగుతుంది. మనం సరిగ్గా దువ్వితే బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది, జుట్టు ఆరోగ్యం మెరుగ్గా మారి ఒత్తుగా పెరుగుతుంది. అయితే సరిగ్గా దువ్వడం ఏంటి, ఎలా అయినా అంతే కదా అనుకోవద్దు. సరైన పద్ధతిలో దువ్వితేనే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. దీనికోసం టిప్స్: దువ్వడానికి వాడే దువ్వెనని సరైనది ఎంచుకోవాలి. వెడల్పాటి పళ్ళు ఉన్న చెక్క, వేప చెక్క దువ్వెన అయితే మంచిది. వేప చెక్కతో దువ్వెన అనేది దువ్వడం కోసం ప్రత్యేకంగా చేసింది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా డాండ్రఫ్, స్కాల్ప్ ఇన్ఫెక్షన్ ని దూరం చేస్తాయి. వీటిని వాడడం వల్ల దువ్వెన ఎక్కువ రోజులు వస్తుంది, వాటి పనితీరు బాగుంటుంది. ప్లాస్టిక్ దువ్వెన కంటే చాలా మంచిది. తడి జుట్టు అనేది త్వరగా తెగిపోతుంది, కాబట్టి ఈ టైంలో దువ్వితే చాలా వరకు తెగిపోయే అవకాశం ఉంది. అలా కాకుండా కొద్దిగా కండిషనర్ రాసి డీటాంగిల్ స్ప్రే చేసి ఆ తర్వాత పెద్ద పళ్ళు ఉన్న దువ్వెనతో చివర్ల నుంచి దువ్వుతూ పైకి రావాలి. దీనివల్ల కుదుళ్ళు పాడవవు, చక్కగా పెరుగుతాయి, జుట్టు ఊడకుండా ఉంటుంది. ఎక్కువగా దువ్వినా కూడా మంచిది కాదు. ఎక్కువగా దువ్వడం వల్ల ఆయిల్ గ్లాండ్ ఎక్కువగా స్టిమ్యులేట్ అవుతుంది. దీంతో జుట్టు చాలా ఎక్కువగా డ్యామేజ్, బ్రేకేజ్ అవుతుంది. కాబట్టి ఎక్కువగా దువ్వకుండా రోజుకి 2 సార్లు ఉదయాన్నే, రాత్రి పడుకునే ముందు దువ్వితే చాలు. దీనివల్ల బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. దువ్వేటప్పుడు మెల్లగా మసాజ్ చేయాలి. దీంతో బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. దువ్వెనని ఎప్పటికప్పుడు క్లీన్ చేయడం కూడా చాలా ముఖ్యం, లేదంటే బ్యాక్టీరియా, డస్ట్ పేరుకుపోతుంది. అందుకే ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలి. వారానికి ఓసారైనా గోరువెచ్చని నీటిలో మైల్డ్ షాంపూ వేసి క్లీన్ చేయాలి. హైజీన్ గా ఉంటే ఇన్ఫెక్షన్, డాండ్రఫ్ వంటివి రావు. మనం అలసిపోయినా, స్ట్రెస్ గా ఉన్నప్పుడు త్వరగా దువ్వటం చేస్తుంటాం, లాగుతుంటాం. దీనివల్ల జుట్టు ఎక్కువగా ఉడుతుంది. అలా చేయకండి. అదే విధంగా దువ్వటానికి ముందు కొబ్బరి నూనె, బాదం, ఆర్గన్ ఆయిల్ ఏదైనా అప్లై చేస్తే చిక్కులు త్వరగా వస్తాయి, చక్కగా దువ్వచ్చు. అదే విధంగా ఒకరి దువ్వెనను ఒకరు వాడద్దు. మీకంటూ సపరేట్ దువ్వెనను మెయింటైన్ చేయండి. అది ఎప్పటికప్పుడు క్లీన్ గా ఉండేలా చేసుకోండి. దీనివల్ల హెయిర్ చక్కగా పెరుగుతుంది.